నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అభివృద్ధి సంక్షేమం జగన్ కు రెండు కళ్ళు. ఎమ్మెల్యే అభ్యర్థి జె. శ్రీనివాస్ నాయుడు. అభివృద్ధి సంక్షేమం అనేవి రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సీపీ నిడదవోలు ఎమ్మెల్యే అభ్యర్థి జె. శ్రీనివాస్ నాయుడు అన్నారు. ఆ పార్టీ రాజమహేంద్రవరం లోక్సభ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్తో కలిసి ఉండ్రాజవరం మండలంలోని దమ్మెన్ను, మోర్తా గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి జె. శ్రీనివాస్ నాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి జె. శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రజా సమస్యలను, వారికి పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకుని పరిష్కరించామన్నారు. తన హయాంలో నియోజకవర్గం ప్రశాంతంగా ఉందని, ఎటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడలేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, బెడ్పై ఉన్న రోగులకు వాలంటీర్లు ప్రతి నెల ఇంటి వద్ద పెన్షన్ అందించారన్నారు. ఈ ప్రచారంలో జడ్పీటీసీ సభ్యులు నందిగాం భాస్కర రామయ్య, సర్పంచులు గుజ్జర్ల సత్యనారాయణ, చిటికెన సుజని, ఎంపీటీసీ సభ్యులు గెడ్డం రామకృష్ణ, జానీ నాగలక్ష్మి, వెలగెట్ల రాణి, వైస్ ప్రెసిడెంట్ దాపర్తి రామ్ సందీప్, ఈడుపుగంటి వెంకట సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు మరి బీసీ సామాజిక వర్గానికి చెందినవారమ్మా. చెట్టిపల్లి గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. మరి మనకి ఎంపీ అభ్యర్థిగా మనకి ఇవ్వడం జరిగిందమ్మా డాక్టర్ గూడూరు. అడిగారమ్మా మన ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే అభ్యర్థి జి. శ్రీనివాస్ నాయుడు గారు, మన గ్రామ నాయకులు ఆలపాటి నరేంద్ర గారు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి మీ ముందుకు వస్తున్నారమ్మా. ఆశీర్వదించండి, ఆదరించండి. అమోఘమైన పవిత్రమైన 2 ఓట్లు కూడా అవుతారు. అదేవిధంగా నేను పార్లమెంట్కి వెళ్ళి మీ వాణి వినిపిస్తాను. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? ఈరోజు మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు రానున్న 30 రోజుల్లో మనం ఒక యుద్ధానికి సిద్ధం కావాలి. ఒకవైపున మంచి ఆశయం ఉన్న ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఆశయం ఏంటంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఉండకూడదు అని 33 సంక్షేమ పథకాలు పెట్టి ప్రజల ఖాతాలో నేరుగా డబ్బు జమ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? అవునా? సో దీనివల్ల పేదరికం 12% నుంచి 5% తగ్గింది. అదేవిధంగా 13,50,000 కోట్లు తీసుకొచ్చి 358 పరిశ్రమలు స్థాపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దీనివల్ల 4 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇది అభివృద్ధి. అదేవిధంగా విద్యకి ఈ రాష్ట్రంలో ఏ పేద ప్రజలు చదువుకు దూరం కాకూడదు, పనుల్లోకి వెళ్ళకూడదు అని చెప్పి
ఇంగ్లీష్ మీడియాన్ని గవర్నమెంట్ స్కూల్లో పెట్టి ఏ స్కూల్లో చదివినా కూడా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాలు చేపట్టి పిల్లలు చదువుకోవాలి, పనుల్లోకి వెళ్ళకూడదు, పిల్లలు చదువుకుంటే మీ కుటుంబ స్థితిగతులు మారుతాయని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పి నా రాష్ట్రంలో ప్రజలెవరూ కూడా అనారోగ్యానికి గురి కాకూడదు, ఆరోగ్యం గురించి ఖర్చు పెట్టుకోకుండా అప్పుల పాలు కాకూడదు అని చెప్పేసి ఆరోగ్యశ్రీలో 3300 వ్యాధులను చేర్చి ఆరోగ్యశ్రీని 1,50,000 నుంచి 25 లక్షలు 10 రెట్లు పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు చూస్తే అగ్రకులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నేస్తం, కాపు నేస్తం అందిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సామాజిక సాధికారతకి పెద్దపీట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 25 సీట్లు పార్లమెంట్ సీట్లు ఉంటే అందులో 11 సీట్లు కేవలం బీసీ అభ్యర్థులకే కేటాయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.